ఏంటి చాలా సీరియస్గా ఆలోచిస్తున్నావు? సాయంత్రం ఆఫీస్లో జరిగిన డిస్కషన్ గురించి. ఆఫీస్ విషయాలు ఆఫీసులోనే వదిలేయాలి. అలా వదలలేకే కదా. ఏ విషయం? ఆఫీస్లో మురళీగాడు ఏమన్నాడు, ఒక తప్పు జరిగినప్పుడు మనం కూడా ఇంకో తప్పు చేస్తే లెవెల్ అయిపోతుందంట. అంతేగా. ఏంటి అంతేగా? బుర్ర లేకుండాని. తప్పు ప్లస్ తప్పు 2 తప్పులు అవుతాయి, కానీ 0 ఎలాగవుతుంది, 0 ఎలాగవుతుంది? ఒక్కో సిచ్యువేషన్లో ఎప్పుడైనా సరే ఒకటికొకటి కలిస్తే 2 అవుతుంది. అది మారదు, ఆ ఆన్సర్ మారదు. ఈ మధ్య అంతా మూడీగా ఉండేవాడివి, ఇప్పుడేంటి చాలా హుషారుగా ఉన్నావు? ఏం లేదులే. ఓహో, ప్రాణమిత్రుల మధ్య కూడా రహస్యాలు ఉంటాయి అన్నమాట. సారీరా, చెప్తే నువ్వు తట్టుకోలేవని. నువ్వు నా దగ్గర రహస్యాలు దాస్తే మాత్రం తట్టుకోగలనా? అవునవును, మర్చిపోయాను. ఫ్రెండ్స్ మధ్యన రహస్యాలు ఉండకూడదు కదూ. మీ చెల్లిని, అదే మా ఆవిడ్ని ఎంత ప్రేమిస్తానో నీకు తెలుసు కదా. ఒకడు తన గురించి చెడుగా రాసి మా లెటర్ బాక్స్లో పెట్టాడురా. మీ చెల్లి బాధపడుతుందని చెప్పేసి అక్కడే చించి పారేశాను. ఈసారి రిజిస్టర్డ్ లెటర్ రాశాడు. తనతో కాలేజీలో నో చెప్పించుకున్న వెదవేవడం అయి ఉంటాడని చెప్పేసి సరిపెట్టుకున్నాను. ఒకరోజు ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి వెళ్ళి చూడమన్నాడు. లోకంలో పోరంబోకులు ఎక్కువైపోయారు. మళ్ళీ మొన్న నేను ఎయిర్పోర్ట్లో ఉండగా ఒక ఫోన్ వచ్చింది, వాట్సాప్ మెసేజ్ కూడా. అందులో అస్పష్టంగా ఒక వీడియో ఉంది. అచ్చం అలాంటి చీరే మా ఆవిడకు ఉందనుకో. అబ్బే, చీరను చూసి అనుమానించేంత చీప్ మెంటాలిటీ కాదు నీది, నాకు తెలుసు. అయినా ఆ షాప్ వాడు అలాంటి చీరలు ఎన్ని అమ్మాడో. నేను అదే అనుకున్నానులే. పైగా ఈ రోజుల్లో మార్ఫింగ్ గొప్ప సులువైపోయింది. మరే అప్పుడు ఏం చేసావు? తన మీద నాకు ఎటువంటి అనుమానం లేదు, కానీ ఎలాగూ ఫ్లైట్ 2 గంటలు లేటు. ఈ విషయం ఇవాళే తేలిపోవాలని ఇంటికి వెళ్ళానా. ఎందుకు అనవసరంగా? నీ భార్య గురించి నీకు తెలీదు? అదే కదా, మా గది బయట ఎవరో అపరిచితురాలు నన్ను కిటికీలోంచి చూడమంది. లోపల చీకట్లో కొండ జలవలు చుట్టుకుంటున్నాయి. నా భార్యను మాత్రం పోల్చుకోగలిగాను. ఈ అపరిచితురాలు లోపల ఉన్నవాడి ప్రియురాలట. బయట కాపలా ఉంచాడు. ఆమె చాలా అందంగా ఉంది. 2 ఏళ్ల కిందట మిస్ ఇండియా అంట. అయినా వాడికి ఇదేం బుద్ధి కాపురాలు కోల్చడం. నీ ఇంట్లో నువ్వు లేనప్పుడు పరాయి మగాడా? వాడిని చూసావా? నా భార్య, నాకంటే ఎక్కువగా నేను ప్రేమించిన భార్య తప్పు చేసింది. వాడెవడైతేనే. ఏం చేసావు అప్పుడు? నేనేం చెయ్యలేదు. వాడి మీద కోపంతో వాడికి బుద్ధి చెప్పడానికి ఆ మాజీ మిస్ ఇండియా నాతో వచ్చేస్తానంది. క్యాంప్ ఉన్నన్నాళ్ళుని. మరి నువ్వేమన్నావు? నాకు అదో వింత అనుభూతి. అంటే ఏంటంటే, ఇంతకు ముందెప్పుడు మిస్ ఇండియాలతో క్యాంపులకి వెళ్ళలేదు. మరి క్యాంపులో ఏమైంది? ఏమవుతుంది, మన మురళీగాడు చెప్పినట్టు 1+1 0 అయింది. నువ్వా? సర్లే, లెవెల్ అయిపోయింది కదా. అవ్వలేదు. నిన్ను చంపకుండా లెవెల్ ఎలా అవుతుందిరా, యూ చీటర్.